ഈ നഗരത്തിനിതെന്തു പറ്റി? ചിലയിടത്ത് ചാരം, ചിലയിടത്ത് പുക. മിണ്ടാതെ സഹിക്കുന്നതെന്തിനാ പുക? ఒక ఉత్తరంలో ఒక జీవితం తెలిసిపోతుందా? ఒక అమ్మాయి తన జీవితంలో ఏది ఎక్కువగా కోరుకుంటుంది? మీలాంటి యావరేజ్ అబ్బాయిలకి ఏంజల్ లాంటి అమ్మాయిలు పడతారా? ఏంట్రా ఆ పిల్ల అంత బాగా నచ్చిందా? మొహమేంట్రా బాబు, చూడలేకపోతున్నాం. ఎక్స్ప్రెషన్స్ మార్చు. ఆ పిల్ల పేరు ధృతి అంట. శృతియా? శృతి కాదురా, ధృతి. ధృతి ధృతి అంటే తెలుసుగా, అమృతం. ఇప్పుడు నువ్వు మార్చు ఏంటది? నీ ఎక్స్ప్రెషన్. రేయ్, చీజ్ మేడ్ ఇన్ కేరళ. ట్రై చేస్తే టైం బొక్కే. యారా ఎరుపు చొక్కా ఎవరి కోసం రా ఈ ఎదురు చూపులు? వెయిటర్ కోసం. అబ్బా, ఆ వెయిటర్ పేరు ధృతియా? కాదు. ఆపు బాబాయ్, నీ మొహం మీద రాసింది ఆ పిల్ల కోసం నువ్వు గుంట నక్కలా ఎదురు చూస్తున్నావని. అవునరా, ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నా. నీకేంటి నొప్పి? పైగా ఈ మధ్య ఒకరినొకరు కోఇన్సిడెంట్గా చూసుకుంటున్నాం. సి, దేర్ ఆర్ నో కోఇన్సిడెన్స్, ఓన్లీ ఇల్యూజన్స్ ఆఫ్ కోఇన్సిడెన్స్. నువ్వు కాస్త మూస్తావా? ఆహా, చెప్తున్నా బాబాయ్, లవ్ అనేది ఒక హాల్యూజినేషన్. ఈ ప్రేమల్లో పడ్డ వాళ్ళందరూ ఉయ్యాల్లో ఊగినట్టు ఊహల్లో ఊగిపోతా ఉంటారు. ఏ పాట విన్నా తమ కోసమే రాసినట్టు, ఆ పిల్ల ఏ వైపు చూసినా తమ వైపే చూసినట్టు ఫీల్ అవుతుంటారని టీవీలో చాగంటి గారు చెప్పారా? నేనే చెప్తున్నా. అమ్మా, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లవ్ కాదేమో. మరి కామమా? రేయ్, ఇది లవ్ అట్రాక్షన్ నాకు తెలీదు, కానీ నాకు ఫీలింగ్ నచ్చింది. సాలారా నీ ఎదబ్యాకింగ్లు. ఇది లవ్ కాదు, అట్రాక్షన్ కాదు, దీన్నే హాల్యూజినేషన్ అంటారు. ఊహేం కాదు, కావాలంటే చూడు. చూస్తుంది. అబ్బచ్చా, అది చూద్దాంలే. చూద్దాం. చా, మనం లైన్ వేస్తున్నాం తెలుసు కదా, టైంకి రావాలి కదా,
టైం సెన్స్ లేకుండా పోతుంది కేరళ అమ్మాయిలకి. రే మామ ధృతి వచ్చిందిరా. తెలుసురా. భలే ఉందిరా ఈరోజు. రేయ్ నీ వైపు చూస్తుందంటావా? చూసింది, నిజంగా చూసిందిరా. నా కళ్ళతో చూశాను. కళ్ళతో కాకుండా దేంతో చూస్తారా? చెప్తే విన్నావా? చాగంటి గారు, ఇంద్రగంటి గారు అనేది కూసావు. సారీ గురు, ఇప్పుడు చెప్పు ఏం కావాలో. లవ్కైనా వారికైనా స్ట్రాటజీ ఉండాలిరా. హమే ఇండియాకి మ్యాప్ చాహే. అమ్మడి అమ్మ, భలే సెట్ చేసావు బావా. కేరళ ఎక్కడ? ఆల్ క్లియర్. మరదే నాకు మండేది. హెడ్ అండ్ షోల్డర్ ఆల్ క్లియర్ కాదు. మ్యాటర్ ఏంటో క్లియర్ చెప్పు. ఇప్పుడు నైన్తార్ తెలుసా? ఎందుకు తెలీదు? వల్లబా 100 సార్లు చూశాను. అందులో అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు. తెలుసు. ఆమె సొంత రాష్ట్రం ఏది? కేరళ. అసింది కేరళ. కిడ్ సురేష్ ఏంది? కేరళ. నువ్వు ఇంకొక్కరిని మర్చిపోయావు. ఎవరు? షకీలా. నీ షకీలమ్మ నెల్లూరు బే. అవునా? నేను పొరుగుంటి పులగూర అనుకున్నానే. ఇంతకీ మ్యాటర్ ఏంటి? ఈ అందమైన అమ్మాయిలందరూ కేరళ నుంచి వస్తున్నారా? మేబీ అందుకే కేరళని అందాలకు నిలమన్నారేమో. అయితే ఏంటి? బి రోమన్ వెన్ యువర్ ఇన్ రోమ్. అంటే ప్రేమ చెప్పేది కదరా, అది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, చూడు. ശാന്തി ശാന്തി എന്താടി നോക്ക് സമൺ కి ఫ్లాస్ ఇయర్. మేబీ పాలవాడు కూడా నేను లవ్ చేస్తున్నాడేమోనే. పూలు నాకు, పాలు నీకు. వచ్చి కాఫీ పెట్టు. ओए सुन, तेरा बंदा है.
హాయ్. Look, I know it's you who have been doing all these rom-com things for me. వాట్? Please don't act. You know what? People are making stories about us. I came from Kerala to pursue my dreams, not to fall in love with anyone. Hope you understand. Please, please don't. వాట్ ద ఫక్ ఆర్ యు సేయింగ్? రియల్లీ వాట్ ద ఫక్ ఆర్ యు సేయింగ్? నాకు తెలియకుండా ఏదో జరిగింది. ఏం చేసావురా కామోత్ముడా? అయినా ఆ పిల్ల ఎల్కేజీ స్పీచ్లు ఎందుకు ఇచ్చింది నీకు? నేనేం చేయలేదురా. అయినా ధృతి ఎందుకు అలా మాట్లాడిందో అర్థం కావట్లేదు. హ, సరే సరే మొహమాల పెట్టుకు, నేను నిన్ను నమ్ముతాలే. తర్వాత ఏం చేసావు? చివరిగా ఒక గుడ్ బై షేక్ అని అడిగాను. ఇచ్చిందా? నో. ఐ నో. బట్ తన ఫ్రెండ్ ఇచ్చింది. పైకొస్తావు కానీ బావపడవు. శాంతి నీకు షేక్ హ్యాండ్ ఇచ్చిందా? మ్మ్. ఒక ఐడియా చెప్తా, పండగ చేసుకో. ఏంటది? శాంతిని గోకేరా. నీ రే గోకేరా. రే, తను ఏదో నేను బాధలో ఉన్నాను షేక్ అని ఇచ్చింది అంతే, దానికి మించి ఇంకేం లేదు. సరే, ధృతి గురించి ఏం ఆలోచిస్తున్నావు? మేబీ ధృతికి నేనంటే ఇష్టం ఉందేమరా. వాళ్ళ పేరెంట్స్ కానీ భయపడి నన్ను ప్రేమించడానికి. రే ఆపండ్రా ఈ మెంటల్ మ్యానిపులేషన్స్. ఏమీ లేకపోయినా ఏవేవో ఊహించుకొని ఎందుకురా అమ్మాయిలు వెంటపడి వేధిస్తారు? దాదా దాదా కూర్చో మాట్లాడదాం. కూర్చోబే. ఇప్పుడు మన బతుకులు కంపేర్ చేద్దామా? నువ్వేమో తెలుగు మీడియం, తనేమో ఇంగ్లీష్ మీడియం. నువ్వేమో వాక్మ్యాన్, తనేమో ఐప్యాడ్. నువ్వేమో యావరేజ్, తనేమో ఏంజల్. తనంత స్టైలిష్గా ఉంటుందిరా, నువ్వేమో రే రే బట్టలు మార్చినంత మాత్రం బతుకులు మారిపోవురా. అమ్మా, ఎందుకు ఈ విషయంలో ఎప్పుడు డిస్కస్ చేస్తావు? రే ఒకటి చెప్పనా? ఎప్పుడు ఎంకరేజ్ చేసాడు అసలు ఫ్రెండే కాదురా, అప్పుడప్పుడు డిస్కరేజ్ చేసాడు అసలైన ఫ్రెండ్. మరి ఎందుకు ఇన్ని రోజులు ఆ అమ్మాయి ఎలా చూసింది? ఏమో, నువ్వు చూసావని చూసిందేమో. ప్రేమించినప్పుడు ఎందుకు అలా చూస్తారు? ఒకటి అడగనా, భూమి గుండ్రంగా ఉందా ఫ్లాట్గా ఉందా? చెప్పరా. ఎగ్జాక్ట్గా ఎవరికీ తెలీదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో వాళ్ళకే తెలీదు. ఈవెన్ బ్రహ్మకు కూడా తెలీదురా. మనమంతా పిల్ల కాకు. ఏమోరా, నాకు ఇంకా నమ్మకం ఉంది. తెలియకపోతే అది ఊహ, తెలిస్తే నమ్మకం. తెలిసి తెలియకపోయినా బలంగా నమ్మితే అది మూఢనమ్మకం. నీది మూఢనమ్మకం. రేయ్, నువ్వు ప్రభాస్ అంత హైట్ ఉన్నావా? మహేష్ బాబులా వైట్ ఉన్నావా? కనీసం అల్లు అర్జున్లా డాన్స్ చేయగలవా? ఎన్టీఆర్లా డైలాగ్స్ చెప్పగలవా? ఇంకేముందిరా నీ దగ్గర, బొచ్చు తప్ప. ఈ కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్లే మన బతుక్కి కూడా 2 సైడ్స్ ఉన్నాయిరా. ఒకటి లవ్, ఇంకోటి లైఫ్. నువ్వు ఒక సైడ్ మాత్రమే చూస్తున్నావు, ఇంకో సైడ్ కంప్లీట్గా మిస్ అవుతున్నావు. ఈ జీవితంలో 2 గాని పోయాయంటే తిరిగి రావు. ఒకటి కాలం, 2 ప్రాణం. ఈ ప్రాణం పోయే లోపల కాలం విలువ తెలుసుకుని బతకరా. రేయ్, ఇదే గాని కంటిన్యూ అయిందనుకో రోడ్డు మీదకి వచ్చి పడతావు.
అయినా ఈ వాట్సాప్ జమానాలో ఈ లెటర్ రాయడం ఏంటో. ఉహుం. ఇది ఉత్తరం కాదు, వీడి జీవితం. హ్మ్. నాకు కూడా ఇలా ఎవరైనా రాస్తే బాగుండు. భలే ఉంది కదా. ఎందాడి? ఐ మీన్ ఈ లెటరే చాలా బాగుంది కదా. ఏంటి చూడు ఎంత క్యూట్గా రాశాడు. అయినా ఈ రోజుల్లో ఎవరికైనా నో చెప్తే ఒకటి చంపుతారు లేదా చేస్తారు. ఇంకొంతమంది కొడుకులు బయటికి చెప్పుకోలేనంత గలీజ్ పనులు చేస్తారు. బట్ వీడు చాలా డిఫరెంటే. హౌ సో? సి, నువ్వు రిజెక్ట్ చేస్తే యాక్సెప్ట్ చేశాడు అంటే నీ ఒపీనియన్కి రెస్పెక్ట్ ఇచ్చాడు. వాడు మగాడంటే. బ్రేకప్ లెటర్ ఇలా ఉందంటే లవ్ లెటర్ ఎలా ఉంటుందో ఆలోచించు. అవును, ఈ లెటర్ చదివేటప్పుడు నీకేమనిపించింది? కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ ఉండాయి అనిపించింది. నువ్వేమైనా ఇంగ్లీష్ టీచర్వా స్పెల్లింగ్స్ గురించి చెప్పనీకి? స్పెల్లింగ్స్ కాదే, ఫీలింగ్స్ గురించి అడుగుతున్నా. എനിക്ക് ഉറക്കം വരുന്നു. What are you expecting? Acha, tell me one thing. What is the most important thing in a girl's life? Food. No. Boyfriend? No. Then I don't know. You just say it, yeah. The most important thing that a woman want is freedom. Freedom? Yes, freedom. Once you say yes to men, then it will take a U-turn. In the beginning, there will be a lot of happiness because you have freedom. But eventually, it starts fading. When there is no freedom, there is no happiness. మనസ്സിలాయో? నిజంగా నువ్వు చెప్పింది కరెక్టేనే. ఐ టోటల్లీ అగ్రీ విత్ యూ. బట్ వీడు అందరిలో ఒకడా కోటికొకడా? ఆలోచించుకో. എന്ത് ചേട്ടാ ఏంట్రా చేటా చేటా? ధృతి ഞാൻ నిన్ను సంసారిക്കണം. ఏంట్రా సంసారం? అది కాదు కానీ క్యాంటీన్లో అమ్మాయి పక్కన ఒకడు కూర్చుంటాడే, వాడేమన్నా అమ్మాయి బాయ్ ఫ్రెండ్ అంటావా? ఆ? ఆడికి అంత సినిమా లేదురా ఆ బల్లి మామోడా. నువ్వు వాడిని లైట్ తీసుకో, ఎక్కువ ఆలోచించుకో, ఉన్నది కూడా ఊడిపోతుంది. నువ్వు చదువుకోరా బంగారం. എന്ത് ചേട്ടാ? రేయ్ కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నాయి అని Balance.